ప్రభుత్వం ధాన్యం ధరల్లో రైతులను దగా చేస్తుందని ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావలేదు. గిట్టుబాటు ధర కోసం కళ్ళాల్లో ధాన్యం ఎదురు చూస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా పెద్ద ప్రయోజనం కనిపించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రైవేట్ దందా ఇష్టానుసారంగా కొనసాగుతుంది. డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో ఈ వ్యవహారం నడిచిపోతుంది. బీపీటీ 5204 కనీసం 16,000 కూడా అమ్ముడు పోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లభిస్తే ఈ ప్రభుత్వానికి ఎందుకు లభించడం లేదని ప్రశ్నిస్తున్నారు. గిట్టుబాటు ధర కోసం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పలువురు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం స్థిరీకరణ ఏర్పాటు చేయాలని, ధాన్యం ధరలు పెంచాలని, ధాన్యం ధరలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. గత ప్రభుత్వంలో మన మండలంలో 3 రకాలు వేసారు సార్. 1638 ఒక రకం, షుగర్లెస్ ఒక రకం, బీపీటీలు ఒక రకం. గత ప్రభుత్వంలో 23,500 అమ్మినాయి ఒక పుట్టు వచ్చి. 1 ఎకరా ఖర్చు వచ్చి 30,000 దాటిపోయింది. రైతుకి 10 రూపాయలు మిగిలినాయి. ఈ ప్రభుత్వంలో నీకు అదే ఖర్చు అయింది కానీ నీకు ఇప్పుడు వచ్చేలేక గిట్టుబాటు ధర 16,300, 16,300 చిల్లర ఒక రకం, 18,000 చిల్లర ఒక రకం, 19,000 ఒక రకం. 16,000 చిల్లర ఏ రకం? 16,000 చిల్లర వచ్చి బీపీటీ, 18,000 చిల్లర వచ్చి 1638, 19,000 వచ్చి షుగర్లెస్. ఇట్లా అమ్ముతున్నాయి. ఇట్లా అమ్మితే రైతుకి ఏం గిట్టుబాటు అవ్వద్ది మీరు ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఎట్ట గిట్టుబాటు అయింది, ఇప్పుడు ఎందుకు గిట్టుబాటు కావడం లేదు అంటే మధ్యలో దళారులు ఏమైనా చేస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం ఏమైనా దళారులతో కుమ్మక్కయిందా, లేదనుకుంటే మిల్లర్లతో ఏమైనా కుమ్మక్కయినారా? దేనికని పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రేటు తగ్గించారు. దేనికి తగ్గించారని చెప్పి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, రైతుల తరఫున కూడా మేము అడుగుతున్నాం. నేనే రైతుని అడుగుతాను, మరి ఎందుకు తగ్గించినట్టు? ఆ ప్రభుత్వానికి ఎట్ట గిట్టుబాటు అయింది, ఈ ప్రభుత్వానికి ఎట్ట గిట్టుబాటు కాలేదు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి లేబర్ని అడగండి, మీరు చెప్తారు. వాళ్ళకి ఎందుకు గిట్టుబాటు అయింది, మీకు ఎందుకు గిట్టుబాటు కావడం లేదు చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా. ప్రభుత్వాన్ని మేము అడుగుతాను రైతుల తరఫున, వాళ్ళకి ఎందుకు గిట్టుబాటు అయింది, మీకు ఎందుకు గిట్టుబాటు కాలేదు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి మాకు. నేను సమాధానం చెప్తాను. నా పేరు పందిల శివకుమార్. నేను 15 ఎకరాలు కౌలుకి చేసుకుంటున్నాను. నాకు గిట్టుబాటు అంటే మిగతా రోజుల్లో పోయిన సంవత్సరం అయితే బాగుండింది రేటు, ఈ సంవత్సరం రేట్ లేదు. ఏంది ఆ పరిస్థితి అంటే ఇట్లా గవర్నమెంట్కి కొలిచిన దానివల్ల 19,720 రూపాయలు మనకు వస్తుంది బీపీటీ. దీనికి మనకి ఇప్పుడు 19,720 రూపాయలు మనకు వస్తుంది. ఎకరాకి ఈసారి పండడం కూడా కొంచెం తక్కువగానే ఉంది, 3.5-4 లట్ట అవుతున్నాయి. ఎకరాకి 30,000 పెట్టుబడి అవుతుంది. ఆదాయం ఏముండదని అదే రేటు కానీ ఉంటే పోయిన సంవత్సరం 23,000కి అమ్మాం ఒక పుట్టి మామూలుగా డల్లార్లకి.